హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారో? ఇవాళ మార్నింగ్ నేను ఏం చేశానంటే, పొద్దున్నే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తున్నా. 1 అవర్ మనకి లంచ్ బ్రేక్ ఉంది కదా, ఏం చేద్దామని ఆలోచిస్తుంటే సర్లే అని అలా వెళ్ళొద్దామని అలా కంపెనీ పక్కన ఒక పొలం ఉంటే అందులోకి వెళ్ళి దూరాన్ని చూస్తుంటే నాకు ఒకటి కనపడుతుంది, ఎర్రగా పచ్చగా కనపడుతుంది ఒక చెట్టు. దాన్ని ఒక వాటకాయ కనపడుతుంది. ఏం కాయరా బాబు ఇది, ఏం వాటకాయ అనుకుంటూ నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేటప్పుడు చూసేటప్పటికి అది వాటకాయ రా అనుకుంటూ వెళ్ళేటప్పటికి అది వాక్కాయ అయింది. ఆహా అనేటప్పటికి నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. వెంటనే మా మిస్సెస్ డైలీ కూడా వాక్కాయ అండి మనం వాక్కాయ తింటే చాలా మంచిదండి, పప్పులు వేసుకున్నా పచ్చడి చేసుకున్నా ఇందులో వేసుకున్నా సూపర్ ఉంటుందండి అని అనేది. ఏంటి వాక్కాయ అంతమాని వాక్కాయ అంటున్నావు ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అని అడిగితే అది విటమిన్ సి అండి. అది మన బాడీకి ఎంతో అవసరం అండి. అది వాటి ద్వారాగా మనం న్యాచురల్గా విటమిన్ సి తీసుకోవడం మంచిదండి. ఎందుకంటే మన బాడీకి ఎంతో విటమిన్ సి అవసరం కనుక అది మనం తీసుకోవడం వల్ల ఆ వాక్కాయ వల్ల మనకి ఇప్పుడు న్యాచురల్గా దొరికే సి అండి, అది విటమిన్ సి మనం తీసుకోవడం వల్ల చాలా మంచిదండి అని ఉంది. మీకు అక్కడ దగ్గరలో ఎక్కడన్నా పొలాల్లో దొరికితే తీసుకోండి. అలాగే సిటీ సైడ్ ఉన్నవాళ్ళు దొరికితే మనకి మార్కెట్లోనూ పావు కిలో 10 రూపాయలు తీసుకుంటారు, తినండి. చాలా మంచిది, అది న్యాచురల్గా మన బాడీకి కావాల్సిన విటమిన్ సి వెళ్తుంది కనుక మీరు తీసుకోండి. విటమిన్ సి లోపం ఉన్న వాళ్ళు కూడా ఇవి తీసుకుని తినండి. పప్పులో కానీ ఏదైనా కవర్లో కానీ పచ్చడి కానీ ఎలాగ తీసుకున్నా పర్లేదు. విటమిన్ సి చాలా మంచిది కనుక మనకు బాగా అవసరం కనుక మన బాడీకి విటమిన్ సి. మీరు ఇది వాక్కాయ ఎక్కడ దొరికినా కానీ వదిలిపెట్టకండి. దీని గురించి తెలిసిన వారి మటుకి కామెంటరీ చేయండి, సేవ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి.